ఆకాష్ భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి తనతో డ్యాన్స్ పార్ట్నర్గా చేయమని డీల్ మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి అక్కడ శారద ఉండదు. శారదను వెతుక్కుంటూ భూమి ఆకాష్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. మరోవైపు పూరితో ధ్రువ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. తార ఇంట్లోనే ఉంది కదా అని పూరి భయపడుతూ ఉంటే ఇంకాసేపట్లో తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత మన ఇద్దరం బయటికి వెళ్ళి అలా షికార్లు కొట్టేసి మనం బయట లంచ్ చేసి తిరిగి వద్దాము అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తార అక్కడికి వచ్చి ఇది మీ అన్నయ్య ల్యాప్టాప్, దీన్ని పాస్వర్డ్తో ఓపెన్ చేసేవు అని అడుగుతూ ఉంటుంది. తార నాకెలా తెలుస్తుంది, నాకు కూడా తెలీదు అని పూరి అంటుంది. ఏంటి నీకు తెలీదా అంటూ తార పూరి చెంప పగలగొడుతుంది. అయితే తార చెంప పగలగొట్టే టైంలో పూరి చేయి తగిలి చట్నీ అంతా తార షూపై పడిపోతుంది. ఏంటిది అని తార అరుస్తూ ఉంటే అయ్యో చూసుకోలేదు తార, సారీ అని పూరి చెప్తుంది. నాకు నీ సారీలు అవసరం లేదు, నీ చీర కొంగుతో ఉన్న షూని క్లీన్ చేయి అని తార చెప్తూ ఉంటుంది. అలాగే అంటూ పూరి ఏడుస్తూ అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్న తారా షూని చట్నీ పడిన చోట తుడుస్తూ ఉంటుంది. ధ్రువ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి తారా ఏం చేస్తున్నావు పూరి లే అంటూ పూరిని పైకి లేపుతాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నీకు అసలు బుద్ధుందా, తనెవరో తెలుసా, తను మా చెల్లి పూరి, అసలు గగన్ అన్నయ్యే కనుక ఉండి ఉంటే ఇలా చేసి ఉండేదానివా అని చెర్రీ నిలదీస్తూ ఉంటే అవును తను లేడు కదా, తను నా మెడలో తాళి కట్టి ఉంటే ఈరోజు పూరి ఈ పరిస్థితుల్లో ఉండేదే కాదు, ఇప్పుడు నా మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోయాడు, ఆ బాధ కోపం అన్నీ కూడా నేను పూరి మీదే తీర్చుకుంటున్నాను అని తారా అంటూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా ధ్రువ, నీ భార్య అయిన పూరిని మీ చెల్లి ఇలా హింస పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా, అసలు బుద్ధి లేదా నీకు, పూరికి ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నాను, నేను చూస్తూ ఊరుకోను అని చెర్రీ అంటే చెర్రీ అలా మాట్లాడకు, నేను చూసుకుంటాను, ఇది చిన్న విషయమే వదిలేసే చెర్రీ అని పూరి అంటూ ఉంటుంది. ఏంటి చిన్న విషయమా, ఏంట్రా నా ఇష్టం వచ్చినట్లు నేను చూసుకుంటాను, నీకెందుకురా అని తార అరుస్తూ ఉంటే నిన్ను కొట్టేస్తాను అంటూ చెర్రీ తార చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతాడు. చెర్రీ వద్దు వదిలేసేయి అని పూరి చెప్తూ ఉంటే నా చెల్లినే కొడదామని చూస్తావా, నీకింత ధైర్యం అని ధ్రువ అరుస్తూ ఉంటాడు. ధ్రువ గారు చెర్రీ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అని పూరి వేడుకుంటూ ఉంటుంది. రే నిన్ను అని తార చెర్రీ మీదకి వస్తూ ఉంటే ఆగుతారా అని ధ్రువ చెర్రీ రా ప్లీజ్ వద్దు అంటూ చెర్రీని పూరి బయటికి లాక్కు వస్తూ ఉంటుంది. పూరి ఎలా భరిస్తున్నావమ్మా, నేను అసలు ఊరుకోను అని చెర్రీ చెప్తూ ఉంటే చూడు చెర్రీ, ఇదంతా నేను చేసుకున్న దానివల్లే ఇలా జరుగుతుంది, దీనికి ఎవరు కూడా కారకులు కాదు, భూమి వదిన అప్పుడే చెప్పింది వద్దు ఈ సంబంధం చేసుకోవద్దు అని, కానీ నేనే వినలేదు కదా, ఒక రకంగా భూమి వదిన గగన్ అన్నయ్య అలా అవ్వడానికి కారణం కూడా నేనే, అందుకే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, ప్లీజ్ నువ్వెప్పుడు ఇక్కడికి రాకు, నాకు ఈ శాస్తి జరగాల్సిందే, నేను నీ మీద కోపంతో రావద్దని చెప్పట్లేదు, అప్పట్లో శివ పెళ్లి జరిగిపోయిందని కోపంతో నేను దూరం పెట్టాను, కానీ ఇప్పుడు ఇక్కడికి నువ్వు వచ్చావనుకో నన్ను చూసి నువ్వు ఆ బాధని అనుభవించలేవు, తట్టుకోలేవు, అందుకే నిన్ను రావద్దని చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఇక్కడికి రాకు, వెళ్ళిపో అని పూరి చెప్పడంతో చెర్రీ అభిమానంగా ఒక హగ్ ఇచ్చి సరే అంటూ బాధగా వెళ్ళిపోతాడు. చూసారా మా అత్తయ్య మీరు గగన్ కాదని ప్రాణాలు తీసుకోవడానికే వెళ్తుంది అని భూమి కొండల దగ్గరికి వచ్చి వెతుకుతూ చెప్తూ ఉంటుంది. చూడు యాక్చువల్లీ నేను అంత ఎమోషనల్ పర్సన్ కాదు, నువ్వు ముందే చెప్పి ఉంటే నేను ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకుని ఉండేవాడిని కదా అని ఆకాష్ చెప్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ వెళ్ళి వెతుకుదాం పదా అని ఆకాష్ చెప్తాడు. అప్పుడే శారద కొండపై నుండి దూకుతూ ఉంటే అత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. మీరు కూడా పిలవండి అని భూమి చెప్పడంతో భూమి అత్తయ్య అని ఆకాష్ పిలుస్తూ ఉంటే కాదు అమ్మ అని పిలువు అని భూమి చెప్తుంది. ఇక ఒక్కసారిగా ఆకాష్ అమ్మ అని గగన్లా పిలవడంతో గగన్ అంటూ శారద పరుగులు పెడుతూ వెనక్కి వస్తూ ఉంటుంది. గగన్ అని శారద ప్రేమగా పిలుస్తూ ఉంటే ఆకాష్ శారదని హక్ చేసుకొని నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటాడు. చాలా సంతోషంగా అమ్మ అని పిలుస్తూ ఉంటే శారద మరింత సంతోషపడుతూ ఉంటుంది.